ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పోటాపోటీతో కొట్లాడుకుంటున్నాం. మధ్యలో మీరు ఇద్దరు మంత్రుల నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పునర్విభజన చట్టానికి సంబంధించిన రైతుల గురించి ప్రజల గురించి కొట్లాడతలేరు. వీళ్ళు ఒక ఆయన డిస్కో డాన్స్ గురించి మాట్లాడతారు. డిస్కో డాన్స్ చేసిన ఒక ఆయన చెప్తాడు. వీళ్ళు కొట్లాడే దీనికోసం, వీళ్ళు కొట్లాడే దీనికోసం, వీళ్ళ కోసం వీళ్ళు కొట్లాడుతారు. ప్రజా సమస్యల మీద ఎవరు కొట్లాడుతారు అండి? రెండు పార్టీలు ఎక్కడ కూడా ప్రజా సమస్యలు ఆర్య గారు అవగాహన లేనికొని మాట్లాడుతున్నాడు. సిన్సియర్ గా మీరు ఇంకొక 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఆనెస్ట్ గా మీరు దుమ్మెత్తి పోసినా దుమ్మెత్తి ప్రజలు గ్రహిస్తారు. మళ్ళీ రేపు వీళ్ళు వైఫల్యం అయితే మీకు అధికారం ఇస్తారు. అంతేగాని మీరు వినండి. మీరు నన్ను డిస్టర్బ్ చేయకూరి. మీరు ఏం చేస్తామంటే మీరు రామ్ గోపాల్ గారికి వదిలేస్తాం ప్రధాన ప్రతిపక్షాలు. అరే ఓ బాబు ఆర్య గారు ఇగో ఇప్పుడే మంచి మెసేజ్ పంపారు. బంగారు తెలంగాణలో బీఆర్ వాళ్ళు ఇటుక బట్టి నుండి వరి నాట్లు పత్తేరే దాకా రకరకాల కూలీలు, ఒరిస్సాలో అన్ని రకాల వంటకాల తయారు, రాజస్థాన్ వాళ్ళు టీ స్టాళ్ళు, హోటళ్ళు, శానిటరీ షాపులు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపల అలంకారాలు, కేరళ వాళ్ళు ఇంగ్లీష్ బోధించే టీచర్లు, ఆంధ్ర వాళ్ళు భవన నిర్మాణం, ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది లక్షలాది మంది యువత ఇక్కడికి వచ్చి కాయకష్టం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇక తెలంగాణ వాళ్ళు మాత్రము మందు, మాంసము, ఎవడు వంచుతాడు, ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకొని తెలిసిన పని చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు, వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతే కదా వాస్తవం. పాపం హ్యాట్సప్ టు ఎవరైతే రాసింది. ఇది గ్రహించాలి. ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీలు కాదు, ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఈ ఉచితాలకు తెరవ అవన్నీ పక్క పెట్టాలి, ఉన్న కాడికి ఇవ్వాలి. అన్ని పార్టీలు అంటే అనేది ఇక్కడ కాంగ్రెస్ రైతులకు ఏమి ఇస్తున్నారు? ఎకరానికి 2,000 ఏదో రైతుకు 2,000 ఇస్తున్నది వాళ్ళు. అట్లా ఇష్టం ఉన్నట్టు కాదు. ఈ వీళ్ళు ఇచ్చేదానికి వేరు. ఇటువంటి దానికి ఇప్పుడు ఏదైతే ఉందో వీళ్ళు డెలిగేషన్ ఆఫ్ పవర్స్, డివిజన్ ఆఫ్ లేబర్ పెట్టి వీళ్ళు ఎంతసేపు అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వాళ్ళు అపోజిషన్ ఇది అన్నారు అంటే సీత మీద నింద పెట్టినా దేశం అనేది సంస్కృతి. ఎంత ఉన్నా కూడా ఇప్పుడు మేలివి బంగారం 24 క్యారెట్ అది గోల్డ్తో చేయరాదు. వినరా? దాంట్లో మళ్ళీ కలిసి ఏది రాగి కలిపితేనే అది నగ తయారవుతుంది. అట్లా ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం మీద ఇవన్నీ అవసరం లేదు. ఈ పేర్లు ఆ పేర్లు అవసరం. ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సౌత్ ఏదైతే సింగపూర్ ఎయిర్పోర్ట్ ఏంది? చెంగి ఎయిర్పోర్ట్. చెంగి అంటే ఒక చిన్న చెట్టు పేరు. ఆడ మా ప్రధానమంత్రులు వాళ్ళు లేరా? అదే థాయిలాండ్ ఎయిర్పోర్టు, సువర్ణభూమి ఎయిర్పోర్టు. విన్నారా? ఇటువంటి పేర్లు మార్కాలు. ఇంతకుముందు ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ ఉండే టెర్మినల్ కాదు, ఎయిర్పోర్ట్ ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ ఉండే. తర్వాత రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకుంటే అది చాలా దుష్ట సంస్కృతి. అది పక్క పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర పటేల్ ఏదైందో ఇలా పటేలు ఒకవేళ నెహ్రూ బయటకు పోయి పటేలు ఒకవేళ ఇక్కడ స్టెప్ అయ్యకపోతే తెలంగాణ ఇవాళ ఏదైతే ఉందో మళ్ళీ రజాకారుల జమాన్లో ఎంత ఇబ్బందులు పడ్డం ఏమి అన్నది మన తాతల తండ్రులు అందరూ అనుభవించిన వాళ్ళు. అటువంటిది పక్కకు పెట్టేసి వీళ్ళు ఎంతసేపు దానికోసం పాపులారిటీ అని కాకుండా రేవంత్ రెడ్డి గారికి వయసు ఉన్నది, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మంచి టీం తీసుకొని దానికి వాళ్ళు 6 మంత్రి పదవులను ఇంకా నింపలేదంటే ఇంకా అంతకంటే 9 నెలలు అయినాక కూడా వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వలేని పంచలేని పరిస్థితిలో ఉన్న దాని మీద అది అంతకంటే ఇంకేముంటుంది ఉన్నది. ఇప్పుడు ఏంటంటే 15% వరకు మంత్రి పదవులు తక్కువ ఉన్నాయి, శాఖలు ఎక్కువ ఉన్నాయి. 58 శాఖలల్లో 18 మంది ఎక్కడ మేనేజ్ చేస్తారు? ఇంకొకటి వీళ్ళ దాంట్లో ఎవరు పడితే వాళ్ళు బంద్ చేసుకోవాలి. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం కాదండి. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఇష్టం ఉన్నట్టు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడరు కదా. మాట్లాడినారు కాదు, మాట్లాడినది కాదు. పద్ధతి అది పద్ధతి అండి. పద్ధతి ఇప్పుడు ఒకటి మనము చిన్నతనం నుంచి చదువుతున్నాము. ఇప్పుడు చిన్నతనం నుంచి ఇంత పెద్ద డిబేట్ అవుతుంటే మీరు తెలంగాణలో ఏం పని చేస్తలేరు. అవును వాస్తవం. అది చెప్పేది నేను చెప్పుడు కాదు, జనం వచ్చి చెప్తున్నా. అవమానం ఎందుకు అవుతుందండి? అవమానం కాదు, అవమానం కాదు, అవమానం కాదు. మేల్కొమ్మంటున్నాము. సలహా ఇచ్చారు, సలహా ఇచ్చినాం అంతే. మీకు ఎవరో పంపింది తప్పని ఎట్లా అనుకుంటారు మీరు? అట్లా కాదు చెప్తా. కొంతమంది కోసము